సొంత సిద్ధార్థ రెడ్డి సొంత కుటుంబం మాది. నా పేరు వెంకటేశ్వర్. రాజకీయాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేదవాడికి భూ పెడుతున్నాడు అంటే ఆయన అన్నదండలో ఉంటే పేదవాడికి కడుపు నిండా అన్నం తింటున్నాడు ఆయన. దాంట్లో ఏమన్నా డౌట్ ఉందా ఎవరికన్నా? పేదవాడికి అన్ని కులాలకి మళ్ళీ ఏ కులాన్ని కూడా తేడా చేయలే ఆయన. అన్ని కులాలకి న్యాయంగా సమన్యాయంగా ఆలోచన చేసే వ్యక్తి ఆయన. జగన్ గారి మీద పోటీగా 5-6 పార్టీలు వస్తున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ కావచ్చు, సిపిఎం, సిపిఐ కలిసి వస్తుంది. జగన్ గారు ఒక్కరే కాదు. ఎన్ని పార్టీలు ఏమైనా సింగిల్ గా వస్తుంది. పులివెందుల పులిది సింగిల్ గా పోటీ చేస్తారు. ఆ పులిని టార్గెట్ చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు. వాళ్ళతో ఏమో డిపాజిట్ తీసుకోమను. నేనే చెప్తున్నా ఛాలెంజ్, దాని మీద ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి దానికి ఎవరు ఏం తట్టుకోలేరు. ఆయన పేదవాడి కడుపున ఈరోజు అన్నం పెడుతున్నాడు కాబట్టి ఇంతమంది జనాలు ఇంతమంది ఉన్నారు పబ్లిక్ లో. లేకపోతే ఈరోజు ఇంతమంది ఆయన వెనుక ఉండరు. ఆయన ఒక్కడే ఉన్నాడు ఈరోజు ప్రజల్లోన. వాళ్ళ లెక్క జతలు కట్టలే, ఏ పార్టీలతో జతలు కట్టలే ఆయన. ఎందుకు కట్టలే? ఆయన ప్రజలైనా దేవుళ్ళు అంటున్నాడు ఆయన. మీరంతా అన్నదండలు ఉన్నంత వరకు నేను మేనిఫెస్టో ఏమి విడుదల చేయలే. ఆయన చేసినాడా? ఏమి కూడా చేయలే. ఏమంటున్నాడు? ప్రజల దీవెన, దేవుడు అన్నదండలు ఉన్నంత వరకు నన్ను ఏమి చేయలేమంటున్నాడు ఆయన. మాది కూడా అదే నిర్ణయం. మా సిద్ధార్థ నిర్ణయం. మా సిద్ధార్థ మాట చెప్పన్నాడు, బతికినా వాళ్ళు ఎలా బతికినామని కాదురా, కాలర్ ఎగిరేసుకొని బతకాలి. బతికిన 3 నెలలు కానీ కాలర్ ఎగిరేసుకొని బతకాలి. కానీ ఓని పార్టీలో వచ్చి అవతలకి యువతలకి జంపు జలాంగిలు చేసే వాళ్ళు పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు మనకు.